నమస్తే. మనం హైదరాబాద్ లో ఉన్నటువంటి బండ్లగూడ జాగీర్ దగ్గర మనం నిల్చో ఉన్నాం. సో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత మూసీ సుందరీకరణ చేస్తానని స్పష్టంగా చెప్పడంతో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మధు పార్క్ రేడ్స్ ఇక్కడ నిల్చొని ఉన్నాం. మనం 420 కుటుంబాలు, దాదాపుగా 2000 పైచిలుకున్నటువంటి జనాభా ఇక్కడ. ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళ బాధ వర్ణాతీతం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మధు రిడ్జ్ అపార్ట్మెంట్ లో ఖచ్చితంగా మేము ఇల్లు ఇవ్వదలుచుకోలేదు. రేవంత్ సర్కార్ కూడా ఖచ్చితంగా మేము చెప్తున్నాం, మేము ఇవ్వము, ఎలాంటి భూములు ఇవ్వము, ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ కూల్చొద్దు. ఇప్పటి వరకే చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ఇక్కడ నివసిస్తున్నటువంటి సీనియర్ సిటిజన్స్, సో ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగులు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్స్ ఇవ్వడానికి మేము ముందుకు రాము, ఫ్లాట్స్ ఇచ్చే దాఖలాలు కూడా మేము చెయ్యము, సావాసం కూడా చెయ్యమని స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అపాయింట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళ బాధలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి చూద్దాం. సార్, యాక్చువల్ గా 12వ తారీఖు మాకు ఏదో పేపర్లో, ఏదో వాళ్ళకి సంబంధించిన పేపర్లోనే నోటిఫికేషన్ చిన్నగా, అది ఎవరికి అడ్వర్టైజ్ కూడా కాలేదు. మా ఈసీ మెంబర్స్ చూసి ఇమీడియట్ గా మీటింగ్ పెట్టడం జరిగింది. గత 14 రోజులుగా, అంటే 13వ తారీఖు నుంచి మా దగ్గరికి మీడియా మిత్రులు అందరూ వచ్చి మమ్మల్ని సంప్రదించడం జరిగింది. కానీ ఇన్ని రోజులు భూసేకరణ అన్నారు. భూసేకరణ అనే నోటిఫికేషన్ వచ్చింది. దానిలో భాగంగానే మేము పోరాటం చేయడం జరిగింది. మీడియా మిత్రులు అందరూ మాకు సహకరిస్తున్నారు. రాష్ట్రంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో అంతమంది సహకరిస్తున్నారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ గా అపోజిషన్ పార్టీ లీడర్స్ ఎప్పుడైతే మాకు సహాయ సహకారాలు అందించడానికి వచ్చినారో ఆ తెల్లారి నుంచి ప్రభుత్వంలో పనిచేసే కొంతమంది వాళ్ళు, అసలు వాళ్ళకి తల తెలీదు, తోక తెలీదు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలీదు, వాళ్ళు వచ్చి బఫర్ జోన్, ఆర్డీఓ గారు వచ్చి ఇప్పుడు సడన్ గా బఫర్ జోన్. మరి 10 రోజుల నుంచి మీరు ఏం చేశారు? అప్పుడు బఫర్ జోన్ అని తెలియదా? బఫర్ జోన్ గా ఆందాన్ని నువ్వు బఫర్ జోన్ అని ఎట్లా అంటావు? నిజంగా బఫర్ జోన్ లో ఉంటే 2012 జీవో ప్రకారం ఉంటే ఇది ఇప్పుడు జరిగేది 2026. మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రపోతుందా? ఇక్కడ రిజిస్ట్రేషన్లు ఎందుకైనాయండి? మొన్న 10వ తారీఖు కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్లు అయినాయి. మరి జీవో ప్రకారం అయితే అసలు బఫర్ జోన్ పక్కకున్నాయితే ఎవడు కొనుక్కోవద్దు, ఎవడు అమ్ముకోవద్దు, ఎవడు ఏం చేయొద్దు. మరి ఇన్ని రోజులు ఏం చేసిందండి గవర్నమెంట్? మాకు అదే అర్థం కావట్లేదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ బఫర్ జోన్ అని మమ్మల్ని అందరినీ ఏదో మేము చీట్ చేస్తున్నాం, జనాలను మా మీద బురద పోసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు కింద కార్యకర్తలు కొంతమంది టీవీలలోకి ఎక్కి ఏమొస్తుందండి? మిడిల్ క్లాస్ జనాల మీద అట్లా మాట్లాడితే నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా మీడియా ముఖంగా, మాదైతే బఫర్ జోన్ ఎట్టి పరిస్థితులలో కాదు. లాస్ట్ మొన్న రైనీ సీజన్ లో 15 గేట్లు ఎత్తివేసినా కూడా ఒక్క నీళ్ళ బొట్టు కూడా మా సొసైటీ లోపలికి రాలేదు. ఎట్లా బఫర్ జోన్ అవుతుంది? నిజంగానే బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళ మీద అంత ప్రేమ ఉండి మీరు పోరాటం చేస్తుంటే గనక మనకు నది నడిబొడ్డున ఎంతమంది నాయకులే లేవండి, కాలేజీలు లేవా, ఇల్లు లేవా, ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ అవి కూలగొట్టు, వాటికి నోటిఫికేషన్. మా మీద అంత ప్రేమ అవసరం లేదు, బడాబాబుల మీద, తొత్తుల మీద నువ్వు ప్రేమ చూపించు ఫస్ట్, తర్వాత మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల వరకు వెళ్ళు. ఇక్కడ నుంచి మీ అపార్ట్మెంట్ కూల్స్తా అని చెప్తున్నారు, అది ఎంతవరకు? అది అసలు న్యాయమే కాదండి. మేము అదే అంటున్నాం కదా, గాంధీ ప్రాజెక్ట్ అని నువ్వు స్టార్ట్ చేసినావు, జనాల దగ్గర నుంచి మొత్తం వ్యతిరేకత వచ్చింది, సడన్ గా బఫర్ జోన్ అని తీసుకొస్తున్నావు, కాసేపు మూసీ సుందరీకరణ అంటాం. సార్, మేము అభివృద్ధి చేస్తా అంటే ఎందుకు వద్దంట? మూసీ సుందరీకరణ చేస్తే మాకు కూడా నయమే కదా సార్, పక్కన గ్రీనరీ ఇంకా పెరిగిద్ది, ఆ మూసీ పాయలో పోయి ఆ గలీజ్ నీళ్ళ స్మెల్ కూడా మాకు తగ్గిద్ది. ఇవన్నీ మాకు కూడా సంతోషమే కదా. పక్కనున్న ప్రజలకు నువ్వు చెయ్యదలుచుకుంటే ఉన్న చెట్లను కూల్చేసి నువ్వు ఏదో చేసుడు ఎందుకు? మీరు పక్కన చూస్తే పీకాక్స్ ప్రొద్దున చెట్ల మీద పక్షులు, రకరకాల పక్షులు మీకు ఊళ్ళలో కనబడని కూడా మా దగ్గర కనబడతాయి. అట్లాంటి గ్రీనరీని కొలాప్స్ చేసి నువ్వేమో మూసీ సుందరీకరణ చేస్తావు. మూసీ సుందరీకరణ చెయ్యాలంటే నిజంగా ఫస్ట్ ఎక్కడి నుంచి చెయ్యాలి సార్? చెత్త కూడా పోయొద్దు. ఏది 2.5 సంవత్సరాల నుంచి మూసీ సుందరీకరణ అంటుండ అయ్యిందా సార్? మీరు చూడండి, రోడ్డు మీదకి ఎక్కి చూడండి ఎంత చెత్త పోస్తారు. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయని ఏదో ముచ్చట్లు అని చెప్తున్నావు. నువ్వు ఎంతవరకు కరెక్ట్? నువ్వు అభివృద్ధి చేయి, మూసీ సుందరీకరణ చేయి, మేము కూడా భాగస్వామ్యంగా వచ్చి లేబర్ పని చేస్తాం, సంతోషంగా చేస్తాం, మాకే నయ్యం కదా అండి. కానీ ఇల్లు కూల్చగొట్టి చెయ్యాలి నా నువ్వు? నీ దగ్గర అసలు సార్ ఒక్కటే అడుగుతా, ఇప్పుడు 6 సంక్షేమ పథకాలు అని చెప్పి ప్రజల లోపలికి పోయిండు, పల్లెటూర్ల పంటి తిరిగిండు, అందరూ ఓట్లు గుద్దిండు, ఒక్కటన్నా అవుతుందా సార్? వాటికే పైసలు ఇవ్వని మొన్న ఒక వీడియోలో చూసిన, అంటే న్యూస్ ఛానల్లో చూసిన, బీసీ ఎస్టీ వాళ్ళు నన్ను పైసలు అడగకండి, నన్ను ఇల్లులు అడగకండి, నన్ను పోసిన రక్తమే తప్ప పైసలు ఏమీ లేవు అనేసి ఆయనే చెప్తున్నాడు టీవీ ముఖంగా. మరి ఇప్పుడు 5,000 కోట్లు ఎవరిని అడిగి అప్పు చేస్తున్నావు? నువ్వు జనాల కోసం చేసినావా?
నీ నాలెడ్జ్ హబ్ ఎవరికి కావాలి? ఇంటర్నేషనల్ లెవెల్‌లో పేరు తెచ్చుకోవడం కోసం లోకలోళ్ళని చంపి బొందబెడతావా నువ్వు తెలంగాణ ప్రజలను? ఎవడికి గావాలి? నీ పేరు ప్రతిష్టలు నీకే వస్తే ఉంది, రాకుంటే ఏమున్నది? మాకైతే వద్దండి. అభివృద్ధికైతే మేము అడ్డం పడము. కానీ అభివృద్ధి పేరుతోటి జనాలను సంపేశుడు, ఇల్లులను కూలగొట్టుడైతే కరెక్ట్ కాదండి. మమ్మల్ని కోసిన రూపాయి లేదు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 5,000 కోట్లు. ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉంది? అదే గదండీ! అదే అర్థం కావట్లేదు. అది ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తుంది? వాళ్ళ ఆలోచనలు ఏంటియో మాకు తెలీదు. ఆల్ ఆఫ్ ఏ సడెన్‌గా పిడుగుపడింది మా మీద. అంతే. కాసేపు ఇది సుందరీకరణ అంటాడు, కాసేపు గాంధీ స్టాచ్యూ అంటాడు, కాసేపొచ్చేసి బఫర్ జోన్ అంటాడు. జనాలను తికమక పెడుతూ అసలు ఆయనకే క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటిది అనేది. డీపీఆర్ లేదు, ఏం లేదు. అసలు నువ్వు మా జాగా తీసుకొని ఏం చేస్తావు అన్న క్లారిటీ గూడా నీకే లేదు. ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం సార్. మేము దేన్ని అపోజ్ చేయట్లేదు. మధు పార్క్ రిడ్జ్ వాసులు ముఖ్యంగా 450 కుటుంబాలు, ఒక ఊరి ప్రజలం అందరం కలిసి మేము అభివృద్ధికి అడ్డం పడము. మేము మూసీ సుందరీకరణకు అడ్డం పడము. మేము స్టాచ్యూలకు వాటికి వీటికి మేము దేనికి అడ్డం పడతలేం. మేము కోరుకునేదల్లా ఒక్కటే, జనాలను హింసించకు, జనాల ఇల్లులను కూల్చగొట్టకు నువ్వు. బఫర్ జోన్ అన్న పేరుతోటే గాని, దొంగ పేర్లతోటి. తర్వాత ఈ మూసీ సుందరీకరణలో భాగమే అనండి, స్టాచ్యూలో భాగమే అనండి. ఇంతమంది ప్రజలు నిన్ను ఎన్నుకున్నప్పుడు ఇంతమంది ప్రజలను ఎట్లా సంపి పొందబెడతావు నువ్వు? ఇంతే అండి నేను అడగదలుచు. మా ఇల్లులకు హార్మ్ చేయకుండా నువ్వు ఏమన్నా చేసుకో. కామన్ మ్యాన్ మాట్లాడతాడా అండి? ఇంతమంది స్టాచ్యూలు కట్టిన ఎవరన్నా నోరెత్తిండ్లా? మరి ఈయన కట్టే స్టాచ్యూ కోసం మాత్రం ఎందుకు నోరెత్తుతున్నాడు? ఒక్కటే ఆలోచించుకోవాలి సామాన్య ప్రజానీకం. నిన్న హైదరాబాద్ దగ్గరికి మొత్తం వచ్చేసిండు. రేపు ఖమ్మం పోయిండు నిన్న. రేపు నీ ఊరికి కూడా వస్తాడు, ఇంకో ఊరికి కూడా వస్తాడు, ఇంకో ఊరికి కూడా వస్తాడు. అందరినీ సంపి బొందబెట్టుడే ఆయన లక్ష్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఉంది అక్కడ. అవునండి. ఎలాంటి హాని కలగలేదు. ఎందుకు ఇప్పుడు అంటే కామన్ మ్యాన్ జోలికి ఎవ్వరు రాకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు కాబట్టి కామన్ మ్యాన్ ఎప్పుడూ ప్రశ్నించలేదు. కామన్ మ్యాన్ ఎప్పుడు ప్రశ్నిస్తాడండి? తనకు అన్యాయం జరుగుతుంది అన్న రోజు మాత్రం ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాడు. నేను 4 గోడల మధ్య ఉండే దాన్ని నన్ను బయటకి లాక్కొచ్చినవు ఈరోజు. ఎందుకోసం? నువ్వు అక్కంటివి, చెల్లంటివి, అమ్మంటివి, మీ కష్టం రాకుండా చూసుకుంటా అంటివి. ఒక అన్న ఎవడన్నా చెల్లని రోడ్డు మీదకి, నడి రోడ్డు మీదకి లాగుతాడా అండి? ఈ రోజు 4 గోడలు దాటుకొని ఇప్పుడు మీరు వచ్చారు, నా ఇంటి బెల్లు కొట్టి నాతోటి మాట్లాడుతున్నారు. కానీ కొందరు మీడియా మిత్రులు ఉంటారు, ఆయన కోసం పనిచేసేటోళ్ళు, పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. ఒక్క మాట చెప్తున్నా, 2 కోట్ల విలువ చేసే ఇల్లు గాలికి పోతుంది, ధూళిలో కలిసిపోతుంది అని మేమేడుస్తూ మేము అందరి ముందుకు వచ్చి మాట్లాడుతుంటే వాడెవడో ఇచ్చే పైసల కోసం మేము ఎందుకు మాట్లాడతామండి? పేడ్ ఆర్టిస్టుల మనం ఎట్లా అంటావు? అసలు ఎట్లా అనిపిస్తావు? నీకు అది నోరా ఇంకేమన్నా నాది? సో ఇది కూల్చేస్తే మీకు రిహాబిలిటేషన్ గాని రిఫండ్ గాని సార్ ఒక్కటే చెప్తున్నా, నష్టం చేయకు, నష్టపరిహారం వద్దు, మా ఇల్లు కూల్చకు, నువ్వు ఇచ్చే ఏ చిన్న రూపాయి కూడా మాకు అవసరమే లేదు. ఇది 450 కుటుంబాల మాట, నా ఒక్కదాని మాట కాదు. మేము నష్టపరిహారం అడుగుతలేము. మేము ఇవాల్టి తారీఖు వరకు కూడా పోటీ చేసేది, పోరాటం చేసేది దేనికోసం? ఇన్ని మీడియా ఛానళ్లలో చూడండి, మేము నష్టపరిహారం ఎక్కడా అడగలేదు. మా ఇల్లు కూల్చకు అంతే. నువ్వు నా ఇంటి చిన్న పిల్లల్ని అడిగినా కూడా మా ఇల్లు కూల్చొద్దు, మాకొక్క రూపాయి కూడా వద్దు. మిమ్మల్ని ముష్టి అడుగుతున్నామా? మేమేమన్నా మా కష్టార్జితమే మాకు ఉంచమని అడుగుతున్నాం. మేము దేహి అని ఎవరిని ఏమీ అడగట్లేదు. మీడియా ముఖంగా మేము చెప్పదలుచుకున్నది ఒక్కటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఎవ్వరు వచ్చి ఏం మాట్లాడినా మాకు నష్టపరిహారం వద్దు, మా ఇల్లే మాకు ముద్దు. అదే ఇది ఏ బఫర్ జోన్ లో ఏది లేదు. నష్టపరిహారం దేనికి? ఇది కూలగొట్టి మళ్ళీ దానికి 400 కోట్లు ఇస్తున్నాడు. ఇది 400 కోట్లు ప్రాపర్టీని కూలగొట్టి ఎందుకు ఇవ్వాలి? అది ఎవరి పైసా? పబ్లిక్ పైసా? దీని గురించా? ఇప్పుడు సుందరీకరణ ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలో చూశాను, మన సీఎం గారు ఏమంటున్నారు, రియల్ ఎస్టేట్ నాది పేటెంట్. సో ఆయన పేటెంట్ ఉండొచ్చు, ఏమన్నా చేసుకోండి, మా గోడల లోపలికి రావద్దు ఎవరు. రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నారు? ఆయనకి చెప్పేది, ఆయన అంటున్నాడు కదా, లేడీస్ తిడుతుంటే కూడా ఆయనకి సంతోషం అవుతుందని. అది కూడా నేను చూశాను. నేను శాడీస్ని అని విన్నాను, దాంట్లో చూశాను. ఇంకేం చెప్పాలి? మేము సెలెక్ట్ చేసినందుకు ఇది మాకు శిక్ష పడుతుంది, అంతే కదా. గట్టి సంకల్పం మీకు మా ఇల్లు అసలు నీకు హక్కేముంది? హక్కేముంది? ఈ రోజు వరకు నాది 64 years ఏజ్. ఏ గవర్నమెంట్ స్కీమ్ సెంటర్దైనా స్టేట్దైనా ఎప్పుడు మేము అన్వయించలేదు, అడగలేదు. స్టేట్కి నడపడానికి మేము సీఎంకి సెలెక్ట్ చేసాము, ఇండియా నడపడానికి ప్రధానిని సెలెక్ట్ చేసాం. నిస్వార్థంగా మిడిల్ క్లాస్ ఎప్పుడు ఏ స్వార్థంకి ఓట్ చెయ్యదు. దీని శిక్ష ఇవాళ ఇలా ఇస్తున్నాడు కదా. నెక్స్ట్ కామన్ మ్యాన్ రియాక్ట్ అయ్యారంటే సెంటర్ కూడా కదిలిపోతుంది.
ఇది నా మార్నింగ్. సెంటర్ కూడా కదులుతుంది. సుందరీకరణ ఏం సుందరీకరణ అంటే నాకు తెలియదు అబ్బా. సుందరీకరణ అంటే వెనకటికి రూపు చక్కని భార్య రేవతి కన్నను అతి గుణావతి నల్లని దైనమేలు బెరికి పెండ్లాము బంగారు ప్రతిమ కన్నా అతి గుణావతి నల్లని దైనమేలు అని ఒక పద్యం వెనకటికి. ఉన్న సుందరీకరణ బాగానే ఉంది, మరి సుందరీకరణ చేయాలంటే చెయ్యి, నీకు ఎవ్వరు అడ్డుపడరు. మేము కూడా చేతనైనా సహాయం చేస్తాం. మా రెక్కల సహాయం చేయమంటే చేస్తాం. నాకేమో రెక్కల సహాయం చేత కాదు, వాక్కు సహాయం చేయమంటే చేస్తా. నేను ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన రాజుకు అడ్డు చెప్పేది ఏం లేదు, కానీ చెప్తున్నా సుందరీకరణ ఉన్న సుందరీకరణ బాగానే ఉంది, లేనితోనే చేయని సుందరీకరణ. కానీ బిల్డింగుల దగ్గర మాత్రం రావద్దు అని చెప్తున్నాం అంతే. రోజు చెప్పేది అదే, ప్రార్థన చేసేది అదే. మొన్న గుళ్ళలకు పోయి కూడా పూజ చేపించి వచ్చిన. ఆయన మనసు మార్చు, ముఖ్యమంత్రి గారి మనసు మార్చు స్వామి, మా బిల్డింగుల దగ్గర రావద్దు, ఆయనను మేమేం సహాయం అడగలేదు, మాకేం సహాయం చెయ్యలేదు, మళ్ళీ కూడా మేము సహాయం అడగము, ఇదొకటే సహాయం అడుగుతున్నాం, మా ఇల్లు పడగొట్టొద్దు, మా ఇండ్ల దగ్గర మీరు రాకండి, మిమ్మల్ని మేము సహాయం అడగము అని కోరుతున్నాం నాయన. ఇప్పుడు బాపు గారు ఉన్నది కదా, మళ్ళా గాంధీ విగ్రహం మళ్ళీ ఎందుకు పెట్టాల్సి వస్తుంది? అదే నేను అడుగుతున్నా మొన్నటి నుంచి. ఉన్న గాంధీ విగ్రహం ఉంది, గాంధీ సమాధి ఉంది, అస్థికలు తెచ్చి సమాధి కట్టిండ్రు, అది ఉండంగా ఇవన్నీ ఎందుకు? ఈ విగ్రహంతోనే పని ఎందుకు? ఈ విగ్రహం ఎవరు కోరుకుంటున్నారు? ఎవ్వరు కోరుకుంటలేరు. ఉన్న విగ్రహమే చాలు, ఆడ పోయి నమస్కారం చేసి వస్తాము అనుకుంటారు. ముఖ్యమంత్రులే వర్ధంతి జయంతికి వస్తారు, మేమన్నా ఇంకా అక్కడ పోయినప్పుడల్లా నమస్కారం చేస్తాం ఉత్త జనులన్న. వాళ్ళు మంత్రులు అయితే 2 సార్లు, ఇంకా ఎందుకు? ఇదే ఎందుకు విగ్రహం? 5,000 కోట్లతో విగ్రహం పెడతాంటుంది. 55,000 కోట్లతోనే పెట్టని బంగారు విగ్రహం పెట్టు. నీకు 55 కోట్లు అంటే మాకు 55 రూపాయలు ఎంతనో, నీకు 55 కోట్లు అంటే కూడా అంతే. కానీ బంగారు విగ్రహం పెట్టు. నాగిరెడ్డిపల్లె కాడ శివుణ్ణి పెట్టిండు ఆయన, లింగమూర్తిని బంగారుది. ఎన్ని వేల మంది చూసి వస్తున్నారు. ఈ ముచ్చింతల కాడ చిన్న జీర స్వామి పెట్టిండు, ఆడ లక్షల మంది పోయి చూసి వస్తున్నారు. నువ్వు కూడా ఇక్కడ పెట్టు, చాలా మంచిగా ఉంటుంది కదా. ఇక్కడ అంటే లేనితోన, ఈడ మాతోన కాదు, గాంధీ మహాత్ముడు లేనితోన. ఆయన పేరు పవిత్రమైన పేరును ఫలసన చేయొద్దని కోరుతున్నాం. ఏం చెప్పదలుచుకుంది రేవంత్ రెడ్డి ఫైనల్లో? ఇదే చెప్పదలుచుకున్నా, రోజు ఇదే చెప్తున్నా నాయన, ఇక్కడికి మాత్రం మీరు ఇది తలుసుకోవద్దు, నీకు నమస్కారం పెడతా, అనంత కోటి 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 నమస్కారాలు, అనంత కోటి నమస్కారాలు పెడతా, కానీ ఇక్కడికి రాకు నాయన, నీకు నువ్వు మాట తప్పినా కూడా మేము నువ్వు ఎందుకు మాట తప్పివి, ఎందుకు ఇవ్వకపోతివి నాయన అని కూడా వచ్చి అడగలేదు. నాయన అనకూడదేమో, నేను సారా అనాలేము, సారు సేరు నాకు చిన్నప్పుడు తెలియదు, మేము ఊరోళ్ళం, సార్లు సేర్లు అనేది తెలియదు అబ్బా, అనాలేము. ఇప్పుడు ఎవరన్నా మా పిల్లలు చెప్తారు సారా అనాలనే అని, ఆ సారు అంట చెప్పినప్పుడు. కానీ అంతకన్నా ఇంకా ఎక్కువ ఏం కోరుతాను ఆయన చెప్పు. పరమాత్మనికి కూడా పూజ చేయించి వచ్చిన. ఆయన ముఖ్యమంత్రి కదా, మనసు మార్చండి, మా బీదల దగ్గర రావద్దు. బీదలు అంటే కూడా కామ్ కదా, ఆ గుడిసెల్లో పోయి ఉండడానికే బతకనికే చేత కాదు, ఎక్కువ మళ్ళీ ఇది తీసేస్తే మళ్ళీ కట్టుకోనికే చేత కాదు. మధ్య తరగతి వాళ్ళము, 450% వాళ్ళం కూడా మధ్య తరగతి వాళ్ళమే. మా దగ్గర రాకనైనా నువ్వు కూడా మధ్య తరగతి మనిషివే, ఇప్పుడు రాజు అయినవు, పర్వాలేదు, సంతోషపడతాము. చిన్నతనంగా రాజు అయిండు మా పిల్లగాడు అని. మా మహబూబ్నగర్ దగ్గరనే, కొండరెడ్డిపల్లె మాది మహబూబ్నగర్. ఎందుకంటే ఇక్కడ స్కూళ్ళు దగ్గర ఉంటాయి, కాలేజీలు దగ్గర ఉంటాయి, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు స్కూళ్ళు దగ్గర ఉంటుంది, రోడ్డు దగ్గర ఉంటుంది. అట్లా అంగరాజులో ఉండేవాళ్ళం మేము. మాకు పిల్లలు అందరం చాలా మంది అయినాక ఇల్లు చిన్నగా ఉంది, ఏడ ఇంత పెద్ద ఇల్లు దొరకలేదు. పిల్లలు పెద్దగా అయ్యి అప్పాయి తప్పాయి అని పిల్లలకు లోన్లు తీసుకొని కొనుక్కున్నాం ఇల్లు. ఇంకా కడితేనే ఉండరు కదా పిల్లలు, లోన్ కష్టపడి, అయ్యా మాకు లోన్ మాన్పని నీ దగ్గరికి రాలేదు, అయ్యా 10 రూపాయలు అప్పి అని రాలేదు, నాయన 4,000 అంటివి కదా 2 సంవత్సరాలన్నారా, ఇంకో 4 రూపాయలన్నా ఎక్కువ చేయి నాయన అని కూడా రాలేదు. నువ్వు మా దగ్గర రాకుంటే బాగా శిరస్రాష్టాంగ నమస్కారం కూడా పెడతా అని చెప్తున్నా. కోటి కోటి నమస్కారాలు, శతకోటి నమస్కారాలు, అనంత కోటి నమస్కారాలు. అనంతం అంటే లెక్కనే లేదు అన్నట్లు, లెక్క లేకుండా
కోటి 10 కోట్లు 20 కోట్లు అనకుండా లెక్క లేకుండా అనంత కోటి నమస్కారాలు పెడతాను ఆయన, ఇది తలుసుకోకు నువ్వు అని చెప్తున్నా. కూలకొస్తావని మా ఎంబడి ఇట్లా ఈ విధంగా పడుతున్నారు, మాకు నిద్రాహారాలు లేకుండా చేస్తున్నారండి. దయచేసి రేవంత్ రెడ్డి గారు చెప్పండి, మా యొక్క నివాసాలకు కూల్చి వేయకుండా మమ్మల్ని మేము ఎంతో కష్టపడి రూపాయి కూడా పెట్టుకొని అహర్నిశలు నిద్రాహారాలు లేకుండా మేము కష్టపడి రూపాయి చేసుకొని 30 సంవత్సరాలు సర్వీస్ చేశామండి. 1984లో స్పెషల్ టీచర్ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం అప్పుడు కేవలం మాకు నెలకు 398 రూపాయలు జీతం. అప్పటికే మాకు 2 పిల్లలు, చాలా అష్టకష్టాలు పడి 89లో ప్రమోషన్ వచ్చి 30 సంవత్సరాలు సర్వీస్ చేశాం. చేసి రిటైర్ అయినాక ఇక్కడికి వచ్చి మా 2 అబ్బాయిల దగ్గర ఉంటుందని ఇక్కడ మాదాపూర్లో హైటెక్ సిటీలో మాదాపూర్ దగ్గర ఉంటుందని ఇక్కడ తీసుకున్నాం. ఇది ఈ మధ్యలో దాదాపు 10-15 రోజుకి ఈ కూల్ చేస్తున్నామండి. ఈ మూసీ నది ప్రాజెక్ట్ చేపట్టి, మాది మూసీ నది కాదండి, మూసే నది. ప్రజలను ఇబ్బందులు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి చాలా అష్టకష్టాలు పడి మేము సంపాదించుకున్నది ధనాన్ని ఒక బందిపోటు వచ్చి దోసుకోబోతారు, దొంగలు దోసుకోబోతారు. ఆ విధంగా ఉన్నది పరిస్థితి. ఒకప్పుడు 82లో స్కైల్ ఆఫ్ బర్త్ అని భయపడ్డాం. తర్వాత 2019లో కరోనా భయం. తర్వాత ఇప్పుడు ఈ భూకంపంలాగా భయభంతులాగా భూతంలాగా ఉన్న ఇళ్ళను గుర్తు చేసి మేము ఎక్కడ ఉండాలని చెప్పండి. చంటి పిల్లలు ఉద్యోగాలు చదువుకుంటున్న పిల్లలకు వాళ్ళని తీసుకుపోయి మళ్ళీ ఎక్కడ పెట్టాలి. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారితో చెప్పండి, మా యొక్క ఇళ్లను నివాసాలను గుర్తు చేయకుండా మమ్మల్ని ఎల్లవేళలా ఇక్కడే ఉండేటట్టు, మాకు గూడు లేకుండా మనిషికి రోటి కపడా మకాన్ ముఖ్యం. అందులో కూడు బట్ట సంపాదించుకోవచ్చు, కానీ ఒక మకాన్ ఉండటానికి ఎక్కడ ఉండాలని ఎండ నుంచి వాన నుంచి చలి నుంచి రక్షించే ఇళ్లను కూల్ చేస్తూ ఉంటే మేము ఏ విధంగా ఉండాలి. కాబట్టి మా వెంట పడకుండా మా జోలికి రాకుండా ఉండాలని మరీ కోరుతున్నాం. देना नहीं, हमें हमारा घर नहीं छोड़ना सर। हम यहाँ पे इलीगल तो नहीं रह रहे ना, हम लोग पूरा टैक्स पे कर रहे हैं, सब कर रहे हैं, हमारा रजिस्ट्रेशन भी हो गया, फिर आप कौन से राइट से हमें निकालने की कोशिश कर रहे हो? ऐसा तो नहीं हम लोग इलीगल रह रहे हैं, हमने ऐसा तो नहीं कि एनक्रोच कर दिया है, एनक्रोचमेंट तो हमने नहीं किया है ना, हमारा प्रॉपर रजिस्ट्रेशन हुआ है, सब हुआ है, तो आप हमें क्यों निकाल रहे हो? हमें नहीं निकलना है यहाँ से, हमें हमारा घर, आप हमारा घर छोड़ के आप कहीं पे भी देखो, गांधी स्टैचू या कुछ भी आपको जो भी सुंदरीकरण करना है आप कहीं पे भी करो। आप गांधी स्टैचू करना है, आप कोई और जगह देखिए जहाँ पे ओपन स्पेस है, आप वहां पे जाके आप करो ना, कोई प्रॉब्लम नहीं। लेकिन यहाँ पे क्यों आपको मूसी रिवर सुंदरीकरण करना है, तो आप पहले ये पूरा क्लीन करो ना, जो जहाँ पे नालाज आ रहे हैं सब हो रहा है वो आप पूरा क्लीन करवाओ पहले, तो आपको काफी स्पेस मिलेगा जो आपको डेकोरेट करने को मिलेगा। लेकिन हमारा घर ही क्यों लेना है आपको? यहाँ पे कम लोग नहीं रह रहे सर, यहाँ पे 450 फ्लैट्स है और टोटल 2000 पीपल्स रह रहे, आप उनको बेघर करके क्या मिलेगा आपको? और यहाँ पे सिर्फ एक ही लोग नहीं है, यहाँ पे पूरा इंडिया, यानी मिनी इंडिया बोल सकते, कश्मीर से कन्याकुमारी तक सारे लोग यहाँ पे रह रहे हैं। सीनियर सिटीजन का रहता देखो, हाँ सीनियर सिटीजन है ना, बहुत सारे सीनियर सिटीजन है हम, और सब लोग कैसे, जो भी अपनी जमा पूंजी है लाइफ की, जो रिटायरमेंट हो चुके हैं, सब अपनी जमा पूंजी जो भी है वो इन्वेस्ट करके यहाँ पे घर लिया है, तो जाएंगे कहाँ लोग? सीएम रेवंत रेड्डी का बफर जोन के लिए वो बफर जोन में कहाँ आ रहा है? ये फॉल्स ये है, बफर जोन में है ही नहीं हमारी सोसाइटी। सब अगर जब ये बफर जोन का जब रजिस्ट्रेशन, जब प्लॉट और ये सब हुआ तब भी ये चेक हुआ होगा ना, ऐसे तो नहीं कोई एकदम से ये दे देगा कि हाँ हाँ आप यहाँ पे बांध दो, ऐसा नहीं रहता है, सब चेकिंग होने के बाद ही सब हुआ है। तो सडनली कहाँ से बफर जोन आ गया? ये गलत है, हमें नहीं छोड़ना। नोटिस कुछ दिए नहीं, नोटिफिकेशन आया है, नोटिस तो अभी तक नहीं है हुआ। क्या पहले में क्या बोलता वो सीएम रेवंत रेड्डी को? जी सीएम रेवंत रेड्डी को फाइनल में क्या बोलते? बस इतना ही बोलना है कि हमें हमारा घर नहीं छोड़ना, हमें यहाँ से मत निकालो, आपको जहाँ भी करना है आप करो, नो इश्यू, हमें नहीं है प्रॉब्लम। आप जहाँ भी डेकोरेशन करवाओगे, गांधी जी का पुतला हम लोग देखने आएंगे। यहाँ पे जो ये है बापू घाट है, वहाँ पे भी गांधी जी का पुतला है, वहाँ पे ईयरली सिर्फ 2 बार होता है, बाकी बाद में वहाँ पे कोई जाता भी नहीं, कोई देखता भी नहीं वहाँ पे।
तो क्यों यहाँ पे आके क्यों करना है? आप वहां पे करो, जहाँ पे आपको करना है वहां पे है, तो दूसरी जगह करो ना, यहीं पे क्यों करना है? वो स्टैचू हटा के और दूसरा क्यों स्टैचू खड़ा करना है? वहां पे जो है उसको अच्छे से करो, दूसरी जगह और एक जगह लगाओ, नो इशू, हमें नहीं करना, लेकिन हमारे जगह मत करो, हमें नहीं जाना यहाँ से। మూసీ సుందరీకరణ కానీ గాంధీ విగ్రహం కానీ పెడతా ఉంటున్నారు కదా. ఇప్పుడు ఈ మూసీ అనంతగిరి కొండల నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి క్లీన్ చేసుకుంటూ రండి ఫస్ట్. మా దగ్గర డైరెక్ట్ మిడ్ పాయింట్లోకి వచ్చి క్లీన్ చేయడం కంటే కూడా మొట్టమొదటి అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎంత వెడల్పు ఉండాలి ఏంటి. ఇప్పుడు దారిలోకి వస్తున్నప్పుడు ఈ కోకాపేట్ కానీ నార్సింగ్ కానీ ఈ ఏరియాలన్నీ ఉన్నాయి. అక్కడ మూసీ ఒడ్డున్నే 15 అంతస్తులు 20 అంతస్తుల బిల్డింగ్స్ కడుతున్నారు. సో మీరు అవన్నీ ఫస్ట్ క్లియర్ చేయండి. అవన్నీ క్లియర్ చేసిన తర్వాత మా దగ్గరికి రండి. అంతేకాని మీరు మధ్యలోకి వచ్చి మీ ఒక్క అపార్ట్మెంట్ మీదనే మేము క్లియర్ చేస్తాము అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. సో మీరు అవన్నీ క్లియర్ చేసి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ వెకేట్ చేయించి అక్కడ కోట్ల రూపాయల విల్లాస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, రైట్. అవన్నీ క్లియర్ చేసిన తర్వాత మా దగ్గరికి రండి, అంతే కదండి. ఇప్పుడు ఏదైనా మొట్టమొదటి స్టార్టింగ్ ప్లేస్ నుంచే మనం క్లీన్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇదే మూసి వరదలు వచ్చేసి మొన్న ఎంజీబీఎస్ మొత్తం నిండిపోయింది, బస్సులన్నీ నిలిచిపోయినాయి. ఇప్పుడు అంత వరదలు వచ్చినా మా అపార్ట్మెంట్లో చుక్క నీరు రాలేదు. మీరు ఫస్ట్ మరి ఎంజీబీఎస్ క్లియర్ చేసేసుకోండి. ఎంజీబీఎస్ కూడా బఫర్ జోన్లో ఉంది కదా, దాన్ని ఖాళీ చేయించండి. ఓకే, ఇది మ్యూజిక్ బ్యూటిఫికేషన్ గురించి. మ్యూజిక్ బ్యూటిఫికేషన్ గురించి అంటే మా అపార్ట్మెంట్ బఫర్ జోన్లో లేదు, ఎఫ్టీఎల్ ల్యాండ్లో లేదు, మాది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాదు, రైట్. మీరు ఫస్ట్ 9 మీటర్స్ అంటారా ఏదంటారా మీరు తీసుకోండి. 9 మీటర్స్ వరకు మా అపార్ట్మెంట్ ఉంది. అక్కడి నుంచి మీకు కావాలంటే మా అపార్ట్మెంట్ మూసికి లెఫ్ట్ సైడ్లో ఉంటే రైట్ సైడ్లో చాలా తపోవనం ల్యాండ్ ఉంది అక్కడ. అంటే మెయిన్ రోడ్ వరకు చాలా ల్యాండ్ ఉంది. మీరు ఎక్స్టెన్షన్ చేసుకుంటే మూసిని అటువైపు ఎక్స్టెన్షన్ చేసుకోండి. మీరు ముందు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, వెనక ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, తర్వాత అంతా మిలిటరీ ల్యాండ్లు ఉన్నాయి. అంతేకాని 450 కుటుంబాలు అందరూ ఉన్న దగ్గర వచ్చేసి మేము కూలగొట్టి మేము తీసుకుంటామంటే ఈ అపార్ట్మెంట్లో ఎవ్వరు కూడా ఒప్పుకోవటం లేదు. సో మేము చెప్పేది ఏంటంటే మా అపార్ట్మెంట్లో మీరు క్లియర్ చేయాలన్నా క్లీన్ చేయాలన్నా కూడా మీరు మొదటి దగ్గర నుంచి క్లీన్ చేసుకుంటూ రండి. బడా వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు కట్టుకున్నటువంటి ఇల్లు కానీ 111 జీవోలో ఉన్న ఇల్లులు కానీ మొత్తం 100 కోట్ల ఉన్న అపార్ట్మెంట్లు కానీ అవన్నీ వాటికి నోటీసులు ఇచ్చేసిన తర్వాత అవన్నీ వెకేట్ చేసిన తర్వాత మా అపార్ట్మెంట్కి రండి, అంతే. All the medias, whoever is coming to us to support us, because without you media we cannot do anything. So it is always good you all come to us, you all come to know the truth. We are not lying anything. You will come to know the truth and you will say the truth to the people. Okay, regarding the Moosi beautification water, we are not against it, but only one thing to say is please don't come between don't spoil the family of the people, because it's all hard earned money. It's all hard earned money, and please don't come and spoil our life, because for rich people they may have 10 houses, 20 houses, so one house go, nothing is for them. But for poor people, middle class people, lifelong they have struggled and they have earned and they have made one house, still that is in banks, and EMI is going on, monthly EMI, and maximum people from we can say from defense people are staying here. More than 45% of them are from defense also, especially they are retired also. Few are still working, few are retired. So maximum they pay, you know what is the pension. Out of this pension they are giving the EMI, they are making the children to study, they are doing everything, look after the family, everything. With this small amount they have made one house. So it's a humble request to the Chief Minister, please don't come in between. You can make whatever you want to beautify, you beautify it. We are not against it, but not in the cost of any poor people. Okay, you go to rich people and do whatever you want, or if you want to sacrifice, you too can demolish. If you are urged to demolish anything, you demolish your own house and you build it again you demolish. No, it's not on FTL. FTL comes only for ponds, stagnated water, it's or lake, anything whatever it is, but it is for river. It's a river, not even river, it's a culvert. Once this both rivers, whichever it is, Isa and both joins in Babugat, from there river starts. Okay, Babugat is there? Babugat, from Babugat near to the temple where Samza and everything is, it starts from there. So it's both are not the river, still you consider it's a river. It's not under any buffer zone, because this house was built in 2004.
where before Telangana was born. Okay, it was in Andhra government's time and it was during Congress time, and Geo was published during Congress time, and it was told it's 9 meters. And as per that order, the builder Srinivas is a reputed builder. He has made this house by building even that wall, strong wall, so that nothing should happen in future also. Everything he has done it beautifully only. And this is the place now, it is in the heart. When he built it, it was a jungle place. 10-15 years back, there was nothing here. Only it was surrounded with only with trees. That was good enough. That because of that, there were lots of peacocks also. I came here 10 years back. There were more than 100 peacocks. When we go for morning walk, we can say more than 100 peacocks. Okay, now hardly 10 peacocks are seen. Because even plants, everything are dying. Many medical plants was there. Ayurvedic plants were there. People used to come from different places. They used to take the plants for medicine. Even during COVID time also, they used to come here and take the medicine plants and go for the medicines. Now nothing is done. All has been cut down. So now his plan is only to make concrete jungle, not natural things. It's concrete. In one time it comes, I don't know from where he'll produce oxygen. And one more thing, he doesn't have money to build it. He has to take loan. For loan, how many interest will go? Everything will happen. No? From where? Generation, I think more than 5 generations has to pay back. Only then this loan will be cleared. Okay, that's so whatever he's doing, let him do. We are not saying don't do. Whatever they say, that's a whatever fits into your mouth, only just you put only so much. Don't think you can put so much, you cannot swallow it. You can take only so much, only that can be swallowed. So whatever can fits into your mouth, only you have to eat. Not that you cannot eat fully. So just in a water, we respect Gandhiji. Only because of Gandhiji, everything only we are in this stage. We got independence, otherwise still we will be in the jungle only. Without cloth, with one cloth, we may be roaming. That is the condition. But now, because of him, we got independent. India is coming up day by day. India is improving. Financially, every stage we are coming up. So I am not saying, I don't say that don't build Gandhi. You build places there. More than 15 acres of land is there behind this dargah. Next to our place, there is empty land. Then it comes the dargah. After dargah, again land is there. So you build there. Don't build that 20 story building. No, you build a small memory. You want to build, you build it. Or if you want to build acres of land, you have to take and build. He has lots of acres of land. Let him donate it, so that all people throughout next to Gandhi, Ravindra Reddy will be standing like a statue. After 10 years, after his death, next to Gandhiji, Ravindra Reddy will be standing. So, if you want, let him donate from his, if he's so keen on. What about Ravindra Reddy Sarkar, what to say? He's a goon. First one is a goon. Second thing, he came till 2.5 years. What is he doing? With bulldozer, is breaking down. His own house, he cheated his mother and he broke down his house. Yes or no? Yes. He has cheated his own mother, bringing her to his house for 1 week, and he has destroyed his own ancestral property. If that fellow can do this to his own mother, what about to the people of Telangana? He is killing them only. Even in Khammam, what is happening? It's happening the same thing. Why to take this? Take the blessing of the people. Don't take curse. Okay, this every day is increasing his deposit with curses are increasing him. His government, he will not come again. Maybe he'll jump into not from Congress, he may jump into, he is not a true Congress. Okay, if he can jump from whom? Old Chandrababu, if he can jump into Congress, tomorrow he'll jump into some other thing. He is not going to come up. If he jump into any party also, he is not going to up. People will not vote for Ravindra Reddy. If he goes to BJP also, being BJP covered by now with more power also, if he goes to that party also, he will not win. In his life, he is not going to win because he is having curses. That is the thing for me to say. He is not going to win again because he is not doing good. He is feeding only land mafias. He is feeding them. He is getting from them money and he is making them to come up. How many storied buildings are coming in the bank of the river? Musi. Example, Aditya, Sri Aditya is coming up. Everyone are showing in news because we are last people to know this. Actually, we are from defense.
Okay, I am from defense. I am retired colonel. We all are from defense. Maximum of the people are defense women. We don't interfere with this party. Actually, we have only one party, that is our motherland, India. Okay, that is our only ambition. We have to take care of India. But this is coming up. You open the any channel, Ravindra Reddy, bus. This is it here. And their party, everyone, if it's minister, spokesman, everyone are saying wrong. This comes under buffer. One day he says about Gandhiji statue, and next day he says no, we have not told about Gandhiji, only beautification of river. But the order has come from them. We have got the letter from RDO stating that this is for Gandhiji beautification, sorry, Gandhiji statue, we are acquiring this land. So with proof only they are saying, we have the proof, and he is saying no. Means what? How can we believe this type of people? Within 24 hours, within 24 seconds only they are changing the word. Notice it's I think on 10th of February we got, 9th on 10th, that time we got the notice. Because we will not give our, only one thing to say, we will not give our land. We'll fight for our land. Because only one house we have, all lifelong we have struggled for our country, and we have only one house. We will fight for that. If we know to fight for our country, we know to fight for our home also. So we will fight for that. In cost of our life, he may take it. One old Andy told, put some poison in the water, and peacefully we will drink. Put into municipality water, we'll drink and we'll die off. Only after that he will be able to take this house. Or he can put this bulldozer, the bulldozer dada, no? He can send the bulldozer and he let the bulldozer come over us, or JCB, whatever it is, then he can take the property. Otherwise, we are not going to give him any property of us. Why should we give? We have hard earned for us and for our children, not for Ravindra Reddy, not for his fame. We have not. Why should we give it? If he is having so much, let him sell his. He give his property to build the house. But that's all. That's all. Thank you. मैं मधु पार्क में लास्ट 10 ईयर से रह रहा हूँ, 10 साल 2015 से रह रहा हूँ। मैं आर्मी से रिटायर्ड हूँ, सूबेदार मेजर ऑनरी कैप्टन। मेरा नाम शिवशंकर सिंह है। हम लोग बहुत उम्मीद लगा करके यहाँ पे मकान लिया कि अच्छा सोसाइटी है, अच्छे बिल्डर ने बनाया है और अच्छे जगह पे है, हाईवे है। इस वजह से हमने यहाँ पे घर लिया और अपनी ज़िंदगी भर की पूंजी, जो एक हमने सेना में 34 साल सर्विस किया, 34 इयर्स, और उससे बचा करके बच्चों को पढ़ाई लिखाई करने के बाद कुछ पैसा मिला। पेंशन आने के बाद में मैं 2011 में आर्मी से सेवानिवृत्त हुआ हूँ, आर्मी हॉस्पिटल R&R दिल्ली से। मैं रिटायर होने के बाद थोड़ी सी पैसे को मैं सोचा कि बच्चों के लिए एक छोटा सा घर होगा, जो हम लोगों का बुढ़ापा जो है नज़दीक बढ़िया से कटेगा। मैं यहाँ इस वजह से भी लिया कि बगल में मिलिट्री हॉस्पिटल है, स्कूल है। यहाँ पे लास्ट में अगर हमको से ट्रीटमेंट की जरूरत पड़ेगी, मुझे देखभाल की जरूरत पड़ेगी, तो मैं बाय वॉकिंग डिस्टेंस है, मैं पैदल भी जा सकता हूँ। लेकिन हम लोगों ने कौन सा अपराध किया कि सरकार हमारे इस आशियाने के पीछे पड़ गया। मैं अभी मेरी उम्र 70 के पास पहुंच गई, 67 ईयर्स है। अब मुझे कौन सा बैंक लोन देगा? अगर मैं यहाँ से बाहर भी जाऊंगा तो मुझे कौन लोन देगा? मैं तो बेघर हो गया, मैं तो रोड पे आ गया। जो मुझे सेना में इतनी पूंजी बची थी, जिसको मैं सोचा कि मैं ठीक ठाक अपना जीवन यापन करूंगा, तो मेरे लिए तो बहुत कठिन है। अब मैं घर भी नहीं जा सकता, अब तो मैं रोड पे आ गया हूँ। अब तो मुझे एक देश के सेवा करने जवान रोड पे भीख मांगने के अलावा और कोई उपाय नहीं रहेगा। इसके अलावा मुझे तो कहीं कुछ घर तो मिल नहीं सकता है। आज की डेट में मैं कुछ, मेरे को कंपनसेशन भी थोड़ा बहुत मिलेगा तो उससे क्या हो सकता है। ऐसा लोकेशन में मैं 2 करोड़ 2.5 करोड़ से कम कहीं मुझे घर नहीं मिलेगा। तो मेरी सरकार से निवेदन है कि इस प्रोजेक्ट को कहीं लेफ्ट राइट कहीं भी अगल बगल में वो कर ले, शिफ्ट कर ले, लेकिन मुझे अपने घर से बेघर मत करें। मैं आपको बोल रहा हूँ कि मैं लास्ट सांस तक यहीं रहूंगा, चाहे इसमें मुझे अपनी जान की बाजी लगानी पड़ी तो मैं लगा सकता हूँ। मैं सेना में गया था तो मुझे कोई डाउन का डर नहीं था, इसीलिए मैं 34 साल ड्यूटी किया। और अगर सरकार यहाँ से मुझे बेघर करेगा तो मैं यहीं पे मर जाऊंगा, लेकिन मैं यहाँ से जा नहीं सकता हूँ। मेरी सरकार से आवेदन है, निवेदन है, आग्रह है कि वो इस पे दोबारा विचार करे और हम लोग के लिए, मैं अकेला नहीं हूँ,
हम लोग सुबह शाम यहाँ पे वॉकिंग करते हैं, हमें कम से कम 30-40 एक्स सर्विसमैन है, ब्रिगेडियर, कर्नल, मेजर, लेफ्टिनेंट कर्नल, सुबेदार, नायब सुबेदार, सिपाही तक के हैं यहाँ पे। तो हम सुबह शाम यहाँ पर मिलते हैं, एक जगह हमारे घर जैसा माहौल है। मैं बिहार का रहने वाला हूँ, यहाँ सारे धर्म के लोग रहते हैं, सारे स्टेट के लोग हैं, गुजराती हैं, राजस्थानी हैं, मराठी हैं, महाराष्ट्र के हैं, केरला के लोग हैं, हमारे अच्छे फ्रेंड हैं, बिहार के हैं, यूपी के हैं, मणिपुर के हैं। तो हमें कहने का मतलब ये है कि हम सब एक मतलब मिलजुल के रहते हैं, एक परिवार के साथ रहते हैं। सरकार अपना डिसीजन को बदले और मैं उनसे दोबारा विनती करता हूं कि मुझे यहाँ पे सुकून से रहने दे, नहीं तो मैं तो सैनिक हूं, मैं जान दे दूंगा, मैं इसके लिए बिल्कुल पीछे नहीं हटूंगा। जय हिंद, जय भारत। गवर्नमेंट को पहले से मालूम था ना कि ये तो वैसा नहीं है कि मतलब कि इलीगल प्रॉपर्टी है, राइट। सो कैसे लोगों को निकाल सकते हैं, बोलेंगे अभी इसको डिमोलिश करके दूसरा कुछ बनाएंगे, ये सब तो नहीं हो सकता अभी ना। स्टैचू बनाने के लिए वो तो गांधी स्टैचू के लिए गांधी स्टैचू कितनी जगह है, और कहीं भी गांधी स्टैचू बना सकते हैं ना। इतने सारे लोगों को निकाल के यहाँ से बेचारे ये सब कहाँ जाएंगे ना, कितने सालों से लोग रह रहे हैं यहाँ पे। तो ये तो सही बात नहीं है ना। गवर्नमेंट तो अपना जेब भरने के लिए कुछ भी कर सकती है, तो लोगों को बेघर थोड़ी करना चाहिए ना। हाँ, मूसी कोई भी सरकार होने तक मूसी रिवर होने से उससे क्या हुआ, वो तो कितने सालों से थोड़ी नया है कोई मूसी रिवर। नहीं, सुंदरीकरण के लिए बोले तो सुंदरीकरण करने दो, जो करना है वो करने दो। कोई यही जगह मिली है करने के लिए, यहाँ पे और कितनी जगह है ना करने के लिए। हाँ, वो तो पहले से है, ये थोड़ी नया थोड़ी बना हुआ है अभी। वही बोल रही। तो अब सबसे जो पूछोगे सबका जवाब सेम ही होगा। जो लोग यहाँ पे इतने सालों से रह रहे हैं सबका जवाब सेम होगा। गवर्नमेंट अपनी जेब भरने के लिए कुछ भी कर सकती है। Last 7 to 8 days, we're constantly talking to media. ఇది రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్తుందో లేదో తెలియట్లేదు, కానీ ఇంతకుముందు మీరు విన్నారు, ప్రతిరోజు పొద్దున్నే లేవడం, ఏదో ముద్ద వండుకొని తినటం, ఎవరో మీడియా వాళ్ళు వచ్చారు, TV9 వాళ్ళు వచ్చారు, ఆర్టీవీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు మా గోడు వింటారేమో, అది ప్రభుత్వం దృష్టికి వెళ్తుందేమో అని ఆరాటం. సో ఇప్పుడు ఈ మధుపాక్ రిడ్జ్ అనే అపార్ట్మెంట్ని మేము ఇల్లు కొన్నప్పుడు వెతికి ఏ ఇల్లు బాగుంటుంది, ఏ ఇల్లు బాగుంటుంది, ఏ ఇల్లు బాగుంటుంది ఎత్తుకున్నప్పుడు ఇది మిలిటరీ పక్కన ఉంది, సేఫ్గా ఉంటుంది, ప్లస్ కొన్న పర్పస్ కూడా ఒక రిటైర్మెంట్ అయిన తర్వాత మా అమ్మ మా నాన్న కానీ ప్రశాంతంగా ఉంటారు, ఇక్కడ ఆరోగ్యం చక్కగా ఉంటుంది అన్న దృష్టిలో పెట్టి ఈ సిటీ లోపల కాకుండా సిటీ బయట కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో కొనుక్కుంటే, ఆ రోజు నాడు మేము ప్రాపర్ పక్కా, మీరు ఇంతకుముందు కొన్ని వీడియోస్లో మేము క్లియర్గా చెప్పాము కూడా, ఏమని చెప్పామంటే మాది ఆ రోజు నాడు పర్మిషన్ తీసుకున్నప్పుడు బఫర్ జోన్లో లేదు, ఇది ఎటువంటి రెగ్యులేటెడ్ కాని అపార్ట్మెంట్ కాదు, పక్కా పర్మిషన్స్ తీసుకొని హుడా అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లో మేము కట్టుకున్న నిర్మాణం ఇది. ఇప్పటికీ మేము ప్రాపర్గా ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము, వాటర్ ట్యాక్స్ కడుతున్నాము, అన్ని రకాలవన్నీ ప్రాపర్గా గవర్నమెంట్కి వెళ్తున్నాయి. ఏ రోజు కూడా గత 13 సంవత్సరాలలో ఏ రోజు కూడా ఈ ల్యాండ్ గురించి కానీ ఇక్కడున్న ఈ ఇళ్ళ గురించి కానీ నాట్ ఈవెన్ ఎ సింగిల్ కన్సర్న్ రైజ్డ్. వై దిస్ వాజ్ ఎ ప్రాపర్లీ ఎక్వైర్డ్ ల్యాండ్, ప్రాపర్లీ పర్మిటెడ్ ల్యాండ్. ఇన్ దట్ ల్యాండ్ ఓన్లీ వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ అవర్ అపార్ట్మెంట్స్. సడన్గా ఎందుకు వచ్చింది ఇప్పుడు? పోనీ మూసీ సుందరీకరణ గురించే తీసుకుందాం. మీరు వర్షాకాలం, ఇప్పుడు రేపు పొద్దున ఎండాకాలం వస్తుంది, మీరు ఒకసారి వచ్చి చూడండి ఇక్కడ వాటర్ ఎలా ఉంటుంది, ఇక్కడ వాటర్ ఎలా ఫ్లో అవుతుంది, ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఎన్ని రకాల, అక్కడ ఉండే స్మెల్ ఎలా వస్తుంది, అక్కడ దోమలు ఎలా ఉన్నాయి. సుందరీకరణలో ఈవెన్ ఇఫ్ యు సే బ్యూటిఫికేషన్, వీఆర్ నాట్ దేర్ ఎట్ బి, వీఆర్ డి నాట్ స్టార్ట్ విత్ బి ఆల్సో. సో బ్యూటిఫికేషన్ ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఇంకేమైనా చేయండి. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు బ్యూటిఫికేషన్. కొన్ని చోట్ల గవర్నమెంట్ ట్రై టు క్లారిఫై సేయింగ్ దట్ దిస్ ఈస్ నథింగ్ టు డూ విత్ గాంధీ సరోవర్ ఆర్ గాంధీ ఐడల్. దిస్ ఈస్ విత్ బ్యూటిఫికేషన్. నో, ఇఫ్ దిస్ ఈస్ విత్ బ్యూటిఫికేషన్, we are in a allowed land and there is a lot to do first on beautification. ఆ నాలాలు క్లీన్ చేయడం ఉంది, వాటర్ సరిగా ఫ్లో చేయడం ఉంది. మొన్న వర్షాకాలంలో విపరీతమైన వాటర్ వచ్చాయి. ఒకవేళ నిజంగానే మాది బఫర్ జోన్లో ఉండి పర్మిటెడ్ లేకపోతే మా అపార్ట్మెంట్లోకి వాటర్ రావాలి కదా, అసలు రోడ్డు మీదకే వాటర్ రాలేదు. సో అండ్ ఇంతకుముందు కొన్ని వీడియోలో చెప్పినట్టు ఇది ఇక్కడ ఉంది రివర్ కాదు, ఇది వాగు. ఎందుకని? ఆ మూసీ, ఆర్డీఓ గారు చెప్పినట్టు మూసీ ఈసా కలిసే ప్రదేశం ఇది కాదు.
ఇది నదిగా మారేది ముందర, ఇంకా సంగం అయిపోయిన తర్వాత అక్కడ నదిగా మారుతుంది. అక్కడ మీరన్న ఏదైతే బఫర్ జోన్ 30 మీటర్స్ ఉందో అక్కడి నుంచి మీరు క్యాలిక్యులేట్ చేయాలి, ఇక్కడి నుంచి కాదు. ఇక్కడ వాగు కాబట్టి యాజ్ పర్ పర్మిటెడ్ ల్యాండ్ ప్రకారం, యాజ్ పర్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆ వాగుకుంది 9 మీటర్సే. 2009 సర్క్యులర్ తీసుకోండి, 2004 సర్క్యులర్ తీసుకోండి, 10 తీసుకోండి, 12 తీసుకోండి. ఇప్పుడు సడన్ గా వచ్చి ఒక గవర్నమెంట్ పర్మిట్ చేసిన దాన్ని తీసుకొచ్చి ఇంకో గవర్నమెంట్ మారుస్తా అంటే దెన్ దెర్ ఇస్ నో వాల్యూ టు ఎనీ గవర్నమెంట్ జీవో. ఇప్పుడు ఒక గవర్నమెంట్ జీవో వచ్చి ఒక 30 మీటర్స్ ఇస్ అలౌడ్ మీన్స్ రేపొద్దు ఇంకో గవర్నమెంట్ నుంచి 30 మీటర్స్ కాదు 50 మీటర్స్ అంటుంది. అలా తీసుకుంటూ వెళ్ళిపోతుంటే పక్కన అన్ని కొట్టుకుంటూ వెళ్ళిపోతారా? అలా కాకుండా ఒక one government has to respect another government. End of the day, whether whichever party it is, whichever PM, whichever CM it is, we have to respect overall government ordinance. The GO means that, right? So ఒక గవర్నమెంట్ ఓకే అని చెప్పిన తర్వాత ఇంకో గవర్నమెంట్ నుంచి నాట్ ఓకే అంటే దెన్ there is no value to constitution. There is no value to complete democracy. సో ఇక్కడ జరుగుతుంది అదే. మేమేమన్నా కబ్జా చేసో మాదేమన్నా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయితేనేమో ఎస్ మేము ఇంత మీరన్నా కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు, మాకు తెలియక అయి ఉండొచ్చు, కట్టచ్చు అండ్ బిల్డర్ మీద తోస్తున్నారు. బిల్డర్ చేసిన తప్పులకి మీరు ఇక్కడ ప్రజలు అవస్థ పడుతున్నారు. నో, మీరు కావాలంటే డాక్యుమెంట్స్ క్లియర్గా మేము సబ్మిట్ చేస్తాం కూడా, వివరణ కూడా ఇచ్చాము మీడియాలో. మా బిల్డర్స్ అట్ ద సేమ్ 2004లో మాకు పర్మిషన్ వచ్చింది. ఆ రోజు మాది క్లియర్ ల్యాండే. 2010లో మళ్ళీ మేము వ్యాలిడేట్ చేయించుకున్నాము. ఆ రోజు మాది క్లియర్ ల్యాండ్. ఎందుకంటే ఇట్ వాజ్ ఆల్వేస్ ఆఫ్టర్ 9 మీటర్స్. ఇట్ వాజ్ రివర్లెట్, ఇట్ వాజ్ నాట్ ఎ రివర్. ఇక్కడ ఉంది రివర్లెట్ అంటే వాగు. వాగుకుంది 9 మీటర్సే. 9 మీటర్స్ దాటి మేము పక్కకున్నాం. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళి చూస్తే మూసి వాగు, దాని పక్కన రోడ్డు, దాని పక్కన వాల్, దాని పక్కన అపార్ట్మెంట్. సో 9 మీటర్స్కి చాలా దూరంలో ఉన్నాం మేము. అది కాదు ఇవాళ 30 అంటారు, రేపు పొద్దున్న 50 అంటారు, ఇంకోటి వచ్చి 100 మీటర్స్ అంటారు. అలా లేదు కదా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఒక పర్టికులర్ నోటిఫికేషన్ ఇచ్చి ఒకరికి జాబ్ ఇచ్చింది, ఇంకో గవర్నమెంట్ వచ్చి జాబ్ చెల్లదు అంటే అది కరెక్టా? కాదు కదా. whoever it is, they did in the respected role of CM or respected role of government, respected role of GO. We have to respect that. It seems that is not been considered, that there is no respect. అండ్ ఆర్డీఓ గారు కూడా కొత్తగా 30 మీటర్స్ 50 మీటర్స్ అంటున్నారు. మరి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేవో నాకు తెలియదు. ఇఫ్ యూ వాంట్, మేము 2-3 వీడియోస్లో క్లియర్గా చూపించాము, డాక్యుమెంట్ నేమ్స్ కూడా చెప్పాము. వీఆర్ రెడీ టు గివ్ వన్ మోర్ టైమ్ వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఆన్ దట్. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ illegal construction and not at all in a buffer zone. Our protest is to let government know that please do not destroy middle class lives. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏదో బడా దాన్ని ఏమంటారు, మాకు 3-4 ఇల్లులు ఉండి ఇది ఒక ఇల్లు కాదు, కష్టపడి కట్టుకునే ఇల్లు. మీరు ఎంతమంది విన్నారు మాట్లాడింది, మా సీనియర్ సిటిజన్స్ మాట్లాడింది మీరు విన్నారు. వాళ్ళు ఎక్కడ వెళ్తుకుంటారండి? మేబీ మీరు కొద్ది డబ్బులు ఇస్తా అంటున్నారు. విల్ దే హ్యావ్ ఎనర్జీ? will they have patience? will they have that much time? వాళ్ళకి ఏది మంచి ఎలా తెలియాలి? పోనీ వాళ్ళు ఏమైనా హైదరాబాద్లో మొదటి నుంచి ఉన్న వాళ్ళ కాదు. సో I just want to conclude saying that this is not in buffer zone, this is not an illegal construction, and the situation we are in is a very 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 unfortunate, saying that last 13 years ఒక కంప్లైంట్ రాంది, ఒక ఇష్యూ రాంది సడన్గా వస్తుందంటే ఇది కంప్లీట్గా దౌర్జన్యపూరితమైన చర్య తప్పించి మరి ఏది కాదు. థ్యాంక్ యూ. ఏం చెప్పాలండి, 15 రోజుల నుంచి చెప్పి విసుగు వస్తుంది. ఏం చెప్పాలి? ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి లాగాడు. ఎన్నో పనులు ఉంటాయి ఇంట్లో, ఎంతో అది ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి. ఇంట్లో ఉన్న వాళ్ళం ఏదో బతుకు తెరువు కోసం ఇంట్లో ఉన్న బయటికి లాగి రోజు మీడియా ముందరకు వచ్చి ఏంది మా అవస్థ చెప్పండి. మమ్మల్ని అందరినీ బయటికి రప్పించి నానా ఇబ్బంది పెడుతుండ్రు. ఇప్పుడు అందరూ అన్నట్టే మా దగ్గర అందరం కోరుకునే ఒకటండి, ఇప్పుడు మాది బఫర్ జోన్లో లేదు, అసలు మా భూమి బఫర్ జోన్లో లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఉన్న భూములన్నీ మీరు ప్రక్షాళన చేస్తున్నదా, కోకాపేట అక్కడి నుంచి అంతా క్లీన్ చేసుకొని రండి. క్లీన్ చేసుకొని వచ్చిన తర్వాత మా భూమి బఫర్ జోన్లో లేనప్పుడు మాకెందుకు చెప్పండి ఇవన్నీ సమస్యలు? మాకు ఎట్లా ఎందుకు ఇవంతా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం? అందుకోసమే మా వద్దకు రావద్దు, మాది బఫర్లో జోన్లో లేదు, మా ఇళ్ళు మేము కొనుక్కున్నాడు, మేము గవర్నమెంట్ భూముల కింద ఉండి కొనుక్కోలేదు, మేము పట్టాలు చేసుకొని మా సొంత డబ్బులతో మేము కట్టుకున్నాం, మేము కొనుక్కున్నాం, మా వెంట పడద్దు, మేము ఇయ్యము, మా ఇళ్ళు మేమే ఉంచుకుంటాం. చెప్పండి ఇంకేమన్నాడు? చెప్తున్నారు 5,000 కోట్లతో మూసి సుందరీకరణ చేసుకోండి.
ఇప్పుడు ఏమంటారు అంటే అందరూ చెరువులు ఉన్నాయి. ఇప్పుడు మా అందరూ మీడియా వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు అందరూ మాట్లాడింది ఒక్కొక్క చెరువులు శుభ్రం చేయండి, ఒక్కొక్క అది శుభ్రం చేయండి, అన్ని శుభ్రం చేసి నాళాలు శుభ్రం చేసి అన్ని చేసినాక మూసి చేసుకోండి. మేము వద్దంటున్నామా? మా ఇళ్ళను పలగొట్టి మీసు చేసుకోవటం ఏంటి చెప్పండి? మీరు మూసి సుందరీకరణ చేసుకుంటే ఎంతైనా చేసుకోండి, మా ఇళ్ళ వద్దంటున్నాం. మేము ఎక్కడ ఉండాలి ఇప్పుడు ఈ పరిస్థితిలో? ఇల్లు నువ్వు డబ్బు ఇస్తావని ఆశ పెడుతున్నావు, అపార్ట్మెంట్ కట్టిస్తావని ఆశ పెడుతున్నావు, రోజుకు ఒక రకమైన స్టేట్మెంట్ తోని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు. మరి లేనప్పుడు, మా భూమి లేనప్పుడు ఎందుకు మీకు అట్లా? బఫర్ జోన్లో మాది లేదు కదా, మేము కొన్నప్పుడు 9 మీటర్లు ఉంది, ఇప్పుడు మళ్ళీ 15 అంటే 50 మీటర్లు అంటున్నారు. ఇవన్నీ రోజు ఇంకా నెక్స్ట్ 100 అంటారు, ఇంకా 150 అంటారు. ఇట్లా అన్ని కూర కొట్టుకుంటూ వచ్చుడేనా? ఇప్పుడు అదే సబర్మతి తీరాన అక్కడ కూడా సబర్మతి నది కూడా క్లీన్ చేశారు. చుట్టుపక్కన ఉన్న ఇళ్ళని పలగొట్టలేదు కదా, చెప్పండి. అక్కడ పలగొట్టిరా? ఈ ఇళ్ళని పలగొట్టి జన నివాసాన్ని ఏర్పాటు చేసి అందరి కన్నీటి వదన చేసి ఇక్కడ సుందరీకరం ఎక్కడండి? ఇక్కడ అంతా దుఃఖపరమే ఉంది. అంతా ఆల్రెడీ బాపుఘాట్లో బాపు విగ్రహం బాపుఘాట్లో బాపు విగ్రహం ఉన్నది. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు లేరు, పోయిన వాళ్ళు లేరు. సంవత్సరానికి 2 సార్లు గాంధీ వర్ధంతి నాడు, గాంధీ జయంతి నాడు 2 సార్లే వస్తారు. ఎప్పుడైనా వచ్చి చూసారా మీరు? అసలు వచ్చి ఇక్కడ ఏంది పరిస్థితి, ఏంది, ఎంత దూరంగా ఉంది, ఏంది అని మీరు చూస్తే మీకు తెలిసేది. ఇళ్ల పైన పడి అన్ని ఇళ్ళు కూల్చుకుంటా వచ్చి ఆయన నువ్వు సంతకం పెట్టిన రాజు మా మూసి పక్కన ఉన్న ఇళ్ళని పడగొడతావు, నువ్వు సంతకం పెట్టావా? పెట్టలే కదా. నువ్వు చేసుకోండి, మిమ్మల్ని వద్దంటున్నావా? మేము అందుకు మా వంతు కర్తవ్యం కూడా మేము ఏమైనా చేయగలుగుతాం. ఆల్రెడీ మూసిపోయిన హైడ్రా గులుస్తున్నది ఆ. కదా, దాంట్లో భాగంగా ఇది ఏమన్నా ఎందుకుంటదండి? దాంట్లో భాగంగా లేదు కదా. అన్ని పైనుంచి నువ్వు శుభ్రం చేసుకుంటున్నాము, వాళ్ళంతా పైనుంచి శుభ్రం చేసుకుంటూ వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎందుకు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టి? పరీక్షల సమయం కదా, ఏ సమయం లేకుండా ఇప్పుడు ఎక్కడికైనా పోవాలనుకున్నా అందరం తిరుపతి అటు ఇటు టూర్లో పెట్టుకున్నాం, అది పెట్టుకున్నాం, ఎటు పోలేక సంవత్సరం ప్రభుత్వం దాచుకొని ఏమవుతుందో ఇంట్లో ఇప్పుడు మా టెస్టులు ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి, ఎటుకో ఏం చెప్పండి అంత ఇబ్బంది? పరీక్షలు ఉన్నాయి, అన్ని పైనుంచి మీరు శుభ్రం చేసుకుంటారండి. పైనుంచి శుభ్రం చేసుకుంటూ వచ్చినాక రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నామండి? ఏమి చెప్పదలుచుకున్నాం? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఎక్కినా దిగినా, ఆయన బిడ్డ పుట్టినా, ఆయన కొడుకు పుట్టినా, ఆయన పెళ్ళైనా బ్రాహ్మడే కావాలి. ఇక అన్ని బ్రాహ్మణ కుటుంబాలు చాలా మంది ఉన్నారు. ఇంతమంది బ్రాహ్మణుల ఘోష ఎందుకు ఆయనకు చెప్పండి? తను పోతే తనకు ఒక సీట్ వస్తుంది, తనకు ఇల్లు అనుకుంటారు. మేము ఎక్కడికి పోవాలి ఇప్పుడు? ఎందుకండి చిన్న తరగతి ప్రజలతో పెట్టుకోవటం? ఆయనకు ఎన్నో ల్యాండ్లు ఉన్నాయి, ఎంతో ఉన్నది, ఎంతో గవర్నమెంట్ భూ ఉన్నది, అంతతో చేసుకోండి. మమ్మల్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మీడియాల ముందుకు ఒప్పించి, పేపర్లకు ఎక్కించి, టీవీలకు ఎక్కించి ఎందుకు చెప్పండి? ఏదైనా గౌరవమైన పదికా మేము బయటకు వచ్చేది? కాదు కదండి. ఇంత బాధలు మా ఎంబడి ఎందుకు అతను? వద్దండి, పెట్టుకోదు చిన్నవాళ్ళతో ఎందుకు చెప్పండి? మీరు ప్రజాస్వామ్య మనిషి కాబట్టి మిమ్మల్ని మేము గెలిపించుకున్నందుకు మాకిచ్చే గిఫ్ట్ ఇదా? ప్రజాపాలన అన్నారు కదా, మిమ్మల్ని మేము అందరము గెలిపించుకున్నందుకు అసలు మాకు ఇల్లే లేకుండా చేస్తున్నారు, అదే గిఫ్ట్ మాకు ఇచ్చింది, అదే రేవంత్ రెడ్డి గారు చెప్పండి.